మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర లాంటి మూవీని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెండోసారి రిలీజ్ లోనూ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల చిరు అభిమానులు ఇంద్రాన్ని ఆస్వాదించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర నుంచి ఒక భారీ హిట్ అయిన సాంగ్ ని విశ్వంబరాలో అయితే రీఎడిట్ చేయడానికి చూస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్ర మూవీ మ్యూజికల్ గా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాంటి సినిమా రిలీజ్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. చిరంజీవి సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకి అలనాటి ఒక క్లాసికల్ హిట్ ని విశ్వంబరాలో అందించబోతున్నారట. ఇంతకీ ఇంద్రలో బంబం బోలే సాంగ్ మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాంటి పాట ఒకటి విశ్వంబరాలో ఉంటుందని మెగాస్టార్ లీక్ ఇచ్చేశారు. కథ డిమాండ్ ప్రకారం అలాంటి పాట సినిమాలో ఒకటి ఉంటుందని తెలిపారు. దర్శకుడు వశిష్ఠ అలాంటి పాట కావాలని సంగీత దర్శకుడు కీరవాణిని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి కీరవాణి కూడా ఇస్తానని ప్రామిస్ చేసేసాడట. మరి కీరవాణి కంపోజ్ చేస్తున్న ఆ పాట ఎలా ఉంటుంది, సాహిత్యం ఎలా ఉండిపోతుంది అనేది ఇప్పుడు మెగా అభిమానుల్లో ఒక ఆసక్తిని రేపుతుంది. కీరవాణి ఇప్పటికే ఎన్నో హిట్ ఆల్బమ్స్ ని అందించారు. బాహుబలి, త్రిపుర లాంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచారు. చివరికి నాటుపాటికి ఆస్కర్ కూడా దక్కింది కీరవాణికి. ఇలా ఇంతటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న కీరవాణి చిరంజీవి కోసం ఆ మాత్రం చేయలేరా అని మెగా అభిమానులైతే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో యువికి ఇదే మొదటి సినిమా. మరి ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపేందుకు చాలా కష్టపడుతున్నారు. మరి ఈ సినిమాలో బంబం బోలే లాంటి ఒక క్లాసికల్ హిట్ ఉండబోతుందనే విషయం ఇప్పుడు మెగా అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్లు పెంచేసింది. ఈ సినిమా ఇంద్ర లాంటి ఒక భారీ హిట్ ని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.